హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బోటి టమాటో కర్రీ అండి. ఇక రెసిపీలోకి వెళ్తే ముందు బోటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని హీట్ అవ్వగానే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే పడుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పుదీనా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి బోటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ బోటిలోకి వాటర్ రిలీజ్ అవుతాయండి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ వాటర్ దగ్గరికి అయ్యాక కర్రీలో దాంట్లోకి కారము తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ బోటి కర్రీలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఈ ఉప్పు కారం వేసుకున్నటువంటి కర్రీని బాగా కలుపుకోవాలి. కర్రీ పైన మూతను పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కర్రీలో వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గినవి అనిపించగానే పక్కన స్టవ్ మీద వేడి చేసి పెట్టుకున్నటువంటి నీళ్ళను వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వండి. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక ఓపెన్ చేసుకోవాలి. కర్రీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ముక్కను తీసి ఉడికిందా లేదో చూసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి. నాకైతే సాల్ట్ ఇంకొంచెం పడుతుందని సాల్ట్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకొని ఒక 4 to 5 minutes ఉడకనిచ్చానండి. లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బొట్టి టమాటా కర్రీ రెడీ.